అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం అమెరికాకి చేసే ఎగుమతులపై 50% సుంకం విధించిన విషయం మనందరూ తెలిసిందే. అది ఆగస్ట్ 27వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. భారతదేశం అయినా కానీ తలొగ్గట్లేదు. దానికి సంబంధించి అమెరికన్ ఎకానమిస్ట్ అమెరికాకు వ్యతిరేకంగా ఒక కామెంట్ చేశారు. మౌస్ ఎలిఫెంట్ని హిట్ చేస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇండియా లాంటి బలమైన దేశం, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా పుంజుకుంటున్న దేశం, గొప్ప మార్కెట్, ఇటువంటి భారతదేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే ఒక టఫ్ గై లాగా, వరల్డ్స్ టఫెస్ట్ గై లాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? దీనివల్ల అమెరికాకి చాలా నష్టం జరుగుద్ది, దీని పరిణామాలు అమెరికాపై తీవ్రంగా ఉంటాయని చెప్పి రిచర్డ్ వోల్ఫ్ అని చెప్పి చాలా పెద్ద ఎకానమిస్ట్, ఆయన మార్క్సిస్ట్ ఎకానమిస్ట్ అనమాట, అమెరికన్. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ చేసే ఈ చర్యల వల్ల ఇండియాకి పెద్దగా నష్టం ఉండదని, అమెరికాకి చాలా నష్టం జరుగుద్దని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రిక్స్ దేశాలు పుంజుకుంటాయని, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బ్రిక్స్ దేశాలను తొక్కేయాలని చూస్తుంటే వాళ్ళ చర్యల వల్ల బ్రిక్స్ దేశాలు బలపడుతున్నాయని, ఇండియా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఆల్టర్నేటివ్ రూట్స్, ఆల్టర్నేటివ్ ఫ్రెండ్స్ అంటే బ్రిక్స్ దేశాలు ఇతర దేశాలతో ఇండియా ఎక్కువ ఫ్రెండ్షిప్ మొదలెట్టుద్దని, వాటికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందని, దీనివల్ల అమెరికాకి చాలా నష్టం అని ఆయన చెప్పుకొచ్చారనమాట. అంతేకాదు, ప్రపంచ వాణిజ్యంలో, ప్రపంచ జీడిపిలో G7 దేశాల పాత్ర బాగా తగ్గిపోతుందని, బ్రిక్స్ దేశాల పాత్ర బాగా పెరిగిపోతుందని కూడా ఆయన చెప్పారనమాట. ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా, భారత్, రష్యా వాళ్ళ వాటా పెరిగిపోతుంది. బ్రిక్స్ వాటా ప్రపంచ ఉత్పత్తుల్లో 35% ఉంది. G7 వాటా కేవలం 28% మాత్రమే ఉంది. మనకు తెలుసు G7 దేశాలంటే ప్రపంచంలో చాలా ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ అనమాట. అమెరికా భారతదేశంతో పెట్టుకోవడం వల్ల అమెరికాకే నష్టం అని చెప్పి అర్థం వచ్చినట్లు ఆయన చెప్పారనమాట. దీనికి సంబంధించి భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, డిస్కౌంటెడ్ రేట్లో ఆయిల్ కొనుక్కుంటుంది. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయగలుగుతుంది. ఇండియా చాలా డబ్బులు ఈ ఆయిల్ కొనుక్కుని రష్యాకి ఇస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అభియోగం అనమాట. అయితే ఇప్పుడు రష్యా కూడా తన ఎనర్జీ పార్ట్నర్స్ను డైవర్సిఫై చేసుకుంటుంది. భారతదేశం లాంటి దేశాలకి రష్యా ఎనర్జీ అమ్ముతుంది అనమాట. అయితే ఇప్పుడు రష్యా కూడా తన ఎనర్జీ పార్ట్నర్స్ను డైవర్సిఫై చేసుకుంటుంది. రష్యా కూడా కొత్త పార్ట్నర్స్కి ఎనర్జీ అమ్మాలని ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలపైన, ఇండియా, రష్యా ఇలాంటి దేశాలపైన చేసే ఒత్తిడి వల్ల అమెరికాకే నష్టం జరుగుద్ది, ఇండియాకి రష్యాకి నష్టం జరగదు. ఇన్ఫ్యాక్ట్ మనకు కొత్త అవకాశం దొరికింది, కొత్త పార్ట్నర్స్ని ఎత్తుకునే అవకాశం దొరికింది అని అర్థం వచ్చినట్లు రిచర్డ్ వోల్ఫ్ అనే ఎకానమిస్ట్ చెప్పుకొచ్చారనమాట. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన వేసే టారిఫ్ల వల్ల బ్రిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, బ్రిక్స్ కూటమి చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారనమాట. మనకు తెలుసు, ఒక పక్క బ్రిక్స్ ఈజ్ డెడ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటుంటే, మరో పక్క బ్రిక్స్ లో చాలా మంది సభ్యులు వచ్చి చేరుతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ ఈ దేశాలన్నీ వచ్చి కూడా బ్రిక్స్ లో జాయిన్ అయ్యాయి అనమాట. నెమ్మదిగా బ్రిక్స్ కూటమి అమెరికా మరియు వెస్టర్న్ అలయన్సెస్ కి చెక్ పెడుతుందని చెప్పొచ్చు. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా బాగా డెవలప్ అవుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. బ్రిక్స్ అనేది G7 కి ఆల్టర్నేటివ్ గా మారుతుందని కూడా ఇక్కడ చాలా మంది పేర్కొంటున్నారు.